చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? పెద్ద హిట్ అబ్బా, మామూలుగా లేదు. బంపర్ బాగుందన్న మూవీ. వెంకీ ఇస్ బ్యాక్. అంత బాగుంది ఏంటండి? వెంకటేష్ గారి కెరియర్ లో, అనిల్ రాయపూర్ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ సినిమా భయ. సంక్రాంతికి వస్తున్నాం 2025. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారని మాట మాకు వింటున్నాం, కానీ సంక్రాంతికి మామ వచ్చాడు, వెంకీ మామ వచ్చాడని చెప్పొచ్చు. ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్. చాలా చాలా నవ్వుకున్నా, బయటికి వస్తూనే నవ్వుకుంటూ వచ్చినా. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. వామో మీనాక్షి చౌదరి ఉండగా చందమామ దండగానే ఫీలింగ్ అనిపించింది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు, కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. ఏంటి అది గుర్తు చేస్తున్నావా? వేరే లెవెల్ ఉంది. వెంకటేష్ అన్న అన్న వద్దన్నా దండం అన్న, కామెడీ ఏందన్న అది. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. గోదావరి గట్టు మీద రామసిలికావే వేరే. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను నాకు సినిమాల వెంకటేష్ అన్న ఏమని ఇచ్చిండా లిప్ లాకు మామూలుగా వేయలేదన్న. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? సంక్రాంతి విన్నర్ గేమ్ చేంజర్. నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా. బాలయ్య బాబు గారి సినిమా కూడా బాగుంది, కానీ చరిత్రలో నిలిచిపోయే సినిమా గేమ్ చేంజర్. అంతలా నచ్చేసింది సినిమా నీకు? అలా చెప్పకపోతే ట్రైలర్స్ లో మమ్మల్ని చూపించారు కదా సార్, అందుకని అలా చెప్పా. 3 సినిమాలలో ఇప్పుడు 3 పోటీ పడ్డారు భయ్యా. విన్నర్ ఎవరైనా అంటే గేమ్ చేంజర్, నా వ్యక్తిగతంగా. అలా కాదురా ఎరుపు కూడా. రాజు గారు హ్యాపీగా ఉండండి. మీకు పోయిన సినిమాతో పోయిన మొత్తం ఈ సినిమాతో క్రేజీగా మీకు డబ్బులు వస్తుందని అనుకుంటున్నాను అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అందరికి ఇది అందరూ పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క హస్బెండ్స్ కి చెప్తాను, చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మీ లైఫ్ లో ఏది జరిగినా మీ వైఫ్ కి మాత్రము, లవర్ గురించి మాత్రం చెప్పకండి భయ్యా. ఆ విషయం వదిలేదులే, చెప్పింది చెయ్యి. మీకు దండము, ఇది మాత్రం చెప్పుకున్నారా మీ బతుకు దేవుడికి వెళ్ళిపోతుంది. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, గెలుక్కుంటే వచ్చేదాన్ని వాసన అంటారు. ఇప్పుడు దాకా మీరు చూసిన వెంకటేష్ వేరు, సంక్రాంతికి వస్త్రం సినిమాలో వెంకటేష్ వేరు. బట్ గోదావరి గట్టు సాంగ్ వచ్చేసి మన వెంకీ గారి కష్టాలు చూపించారు. అందులో అప్పారావు అప్పడాలు కూడా కనపడినాయి. అయన్నొద్దు, పాయింట్కి రా. స్టార్టింగ్ లో నవ్వేసినాను, దాని తర్వాత సెకండ్ పార్ట్ లో ఎక్కడ నవ్వాలని చెప్పలేదు అనిల్ రావు. ఈ సంక్రాంతి పర్వదినాల నేను సంక్రాంతికి వస్తున్నాము సినిమా చూసేసి రావడం జరిగిందనమాట. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. సరే మూవీ ఎలా ఉంది అంటే నాకైతే అబో యావరేజ్, బిట్వీన్ అబో యావరేజ్ అండ్ గుడ్ అని నాకు అనిపించింది అనమాట. వెంకటేష్ గారు అంటే కింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటాం మనం. ఆయన వచ్చేసి 2025 క్లియర్ విన్న డాకు మహారాజ్, తర్వాత సంక్రాంతికి వస్తున్నాము, తర్వాత గేమ్ చేంజర్ అనమాట. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. అంటే క్రింజ్ కామెడీ అంటే మన అనిల్ రావుపూడి గారు టీం హట్ అవుతారు, కానీ ఫోర్సర్ కామెడీ అనేది కొంచెం బెటర్ వర్డ్. ఆయనకి ఏజ్ అయిపోయినట్టుగా బ్యాక్ పెయిన్ అది చూపించడం నాకు అది నచ్చలేదు. ఎందుకంటే వెంకటేష్ గారు అంటేనే ఎనర్జీ, దాన్ని అలా చూపించడం అనేది నాకు కొంచెం క్రింజీ కామెడీగా కొంచెం వెటకారంగా అనిపించింది. అది సంక్రాంతి విన్నర్ మాత్రం డాకు మహారాజా అన్నట్టు అనిపిస్తుంది. ఇది బాగా, ఇది కూడా బాగుంది, బట్ రెండిట్లో డాకు ఇంకొద్ది పైషగా ఉంటుంది. కౌంటర్ ఇస్తున్నావా? చంపేస్తాను. పేరు మీద సేవ్ చేయండి, ఎందుకంటే అబ్బాయిల పేరు మీద సేవ్ చేసిన డౌట్ వస్తుంది. అమ్మాయిల పేరు మీద సేవ్ చేస్తే ఏ గొడవ ఉండదు. ఏం చదవటం సార్? గేమ్ చేంజర్ కొద్దిగా డిసప్పాయింట్ అయినా, ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ అనేది ఫ్యామిలీ ఆడియన్స్ తో అందరితో బాగా మంచి అలరించేదగ్గట్టుగా బాగుంది సినిమా. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. ఊహించని ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో 3 హీరోయిన్లు ఉండరు, 3 హీరోయిన్లతో వెంకటేశ్వర రొమాన్స్ చింపేశాడు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సంక్రాంతికి విన్నర్ ఎవరయ్యా అని అడిగితే ఖచ్చితంగా వెంకటేష్ అని చెప్పచ్చు అంతే. విజయాలకే బాబు. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. మొత్తం ఒక క్రింజ్ లైన్, ఒక క్రింజ్ స్టోరీ, అసలు స్టోరీ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేయరా, ఒక పాయింట్ తీసుకుని దాన్ని అలా లాగాలని చూసారు. అది కూడా కొంచెం కామెడీగా చేస్తుంటే బాగుండేది. ఇట్స్ నాట్ దట్ ఎంటర్టైనింగ్. జబర్దస్త్ కామెడీ ఉన్నా కూడా పర్లేదు, కొంచెం అది కూడా లేదు, క్రింజ్ కామెడీ.
కానీ సెకండ్ హాఫ్ వెబ్ సిరీస్ లో ఉందా? టీవీ సీరియల్ అని చెప్పాలి. చాలా బాగుంది. సంక్రాంతి పండుగ ఏమో కానీ ఈ మూవీ చూసాక చాలా సంతోషంగా సంక్రాంతి పండుగలా షేక్ 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 ఆడిస్తాను రా. ఉంది. క్రింజీగా లేదు, బాగుంది, చాలా సెటిల్డ్ గా ఉంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సస్పెన్స్ పెట్టారు. సంక్రాంతికి వస్తున్నాం అనేది కిస్ట్ బాగా రివీల్ చేశారు. మంచి ఎంటర్టైనర్ మూవీ, చాలా బాగుంది. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదన అర్థం చేసుకో.